ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే గవ్వలు చేస్తున్నా. తీపి గవ్వలు బెల్లపువి చేస్తున్నా. ఇదిగోండి ఈ కప్స్ అయితే 2 కప్పులు అయితే మైదా తీసుకున్నా. కొంచెం సాల్ట్, బొంబాయి రవ్వ, ఉప్పు వేసి ఇప్పుడైతే కలుపుదాం మెజర్మెంట్. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్ సాల్ట్ అయితే కొంచెం వేసుకుంటున్నా. బొంబాయి రవ్వ అయితే పావు కప్పు ఇది కూడా వేసుకుంటున్నా. ఇదిగోండి 2 కప్స్ ఆఫ్ మైదా పిండి, కొంచెం సాల్ట్, బొంబాయి రవ్వ హాఫ్ కప్పు, నెయ్యి కొంచెం కరగబెట్టుకొని వేసుకుందాం 4-5 స్పూన్స్. ఉప్పు కూడా వేసి ఇంక వాటర్ వేసి కలిపేద్దాం. ఓకే, ఇదిగోండి బొంబాయి రవ్వ, మైదా పిండి, ఉప్పు వేసి నెయ్యి వేసి కలిపేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్ నెయ్యి అయితే కాగబెట్టి తీసుకొచ్చింది మా అమ్మాయి స్టవ్ మీద. గేదె నెయ్యి అయితే ఉంది మా ఇంట్లో, బయట తెప్పించాం. హోమ్ మేడ్ ఇది, బాగుంది నెయ్యి కూడా టేస్ట్. ఇదిగోండి ఇదైతే 4-5 స్పూన్స్ అయితే వేసుకుందాం. ఓకేనా, ఘీ కలుపు. ఇదిగోండి ఫ్రెండ్స్ 4-5 స్పూన్స్ అయితే వేయాలి. 2, 3, 4, 5 ఘీ కాగబెట్టి వేసుకుంటున్నాం. బాగా టేస్ట్ వస్తాయి అన్నమాట గవ్వలు. తర్వాత ఆయిల్ వేసి బాగా కలుపుకుందాం. వాటర్ బాగా కలపాలి ఉండలు లేకుండా. తర్వాత వాటర్ అయితే వేసుకొని బాగా చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంట్లో స్నాక్స్ ఏమి లేవని మా అమ్మాయి ఎప్పటి నుంచో అడుగుతుంది గవ్వలు చేయమని. బెల్లం గవ్వలు అయితే చేస్తున్నాం. బెల్లం ఐరన్ మంచిది, బాడీకి బ్లడ్ పెరుగుతుంది, కాల్షియం అన్నీ ఉంటాయి కదా. పిల్లల కోసం అప్పుడప్పుడు చేసుకుంటే తింటారు. ప్రతి ఒక్కరు తినచ్చు, చిన్న పెద్ద అందరూ. కలిపి పెట్టుకొని కాసేపు నాననివ్వాలి. కలుపుకొని చూసుకొని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి, లేకపోతే మళ్ళీ పిండి లూజ్ అయిపోతుంది. కొంచెం వాటర్ అయితే కావాల్సింది. ఇదిగోండి ఫ్రెండ్స్ పిండి అయితే కలిపి పెట్టుకున్నాం. ఒక పావు గంట అయితే నానబెట్టి పెట్టుకుంటే మనకి మెత్తగా బాగా వస్తాయి. కాసేపు నాననిద్దాం పిండిని, అప్పుడు బాగుంటాయి. కాసేపు నానితే మంచిది. ఎందుకంటే మనం ఆయిల్, నెయ్యి, ఉప్పు, రవ్వ అన్నీ కలిపి పెట్టాం కదా. పిండి ఏదైనా సరే కలిపి పెట్టుకుంటే చాలాసేపు బాగా నానుతుంది, మంచిగా ఉంటాయి. సరేనా, కాసేపు ఉండి చూద్దాం, చేద్దాం. ఓకేనా, ఇదిగోండి ఫ్రెండ్స్ ఉండలు అయితే చేసుకుందాం. చిన్న చిన్న ఉండలు అయితే. తర్వాత మనం చెక్కతో ఇదిగోండి చెక్కలు చేసే గవ్వ, దీంతో గవ్వలు అయితే చేసుకుందాం. ఓకే, ఉండలన్నీ కలిపి పెట్టుకుందాం ఫస్ట్. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు, పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి. మేము కొంచెం మీడియం సైజే చేస్తాము. పిల్లలకి నేను స్నాక్స్ చేసినా అసలు తిందు మా అమ్మాయి. ఈసారి అంటే స్వీట్ అడిగింది ఫ్రెండ్స్, అందుకని చేస్తున్నాను. ఏం వండినా వద్దు వద్దు అనేది తింది. మా పెద్దమ్మ అయితే అన్ని బాగానే తింది, ఏమైతే అసలు ఏం తింటే తలనొప్పి నాకు. ఇంకా సర్లే అడిగింది కదా అని చెప్పి చేస్తున్నా. వాడు స్కూల్ కూడా వెళ్ళలేదు, ఒంట్లో బాగాలేదని. గవ్వలు అయితే ప్రిపరేషన్ చేస్తాను. చూడండి, బెల్లం అయితే చేస్తాను, పంచదార వేయను.
బెల్లం మంచిది కదా, ఐరన్ హెల్త్ చాలా మంచిది. షుగర్ వాడిన కానీ లేని పని రోగాలన్నీ వస్తున్నాయి. మనం హెల్తీ ఫుడ్ ఇస్తేనే కదా మంచిది. అందరు తినచ్చు ఇంట్లో, పిల్లలు పెద్దలు అందరూ. ఇంట్లో బొంబాయి రవ్వ, మైదా పిండి, ఉప్పు, నెయ్యి వేసాం కదా, బాగా మంచి టేస్ట్ వచ్చాయి. స్మెల్ మామూలుగా రావట్లేదు, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. బయట కొనుక్కోవడం కంటే ఇంట్లో చేసుకొని తినడం మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఎలా పడితే అలా అమ్ముతున్నారు. ఇంకా అవి తిని రోగాలు తెచ్చుకోవడం తప్ప ఏం లేదు. కాసేపు కష్టపడితే అయిపోతుంది. ఏముంది, పొయ్యి దగ్గర 1 గంట 1/2 అవర్ అంతేగా. మంచి హెల్తీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. పిల్లలు కూడా తిని మంచిగా ఇది చేసుకుంటారు. బయట ఫుడ్స్ మీరు కూడా పెట్టకండి ఫ్రెండ్స్. అయితే అయింది టైం కొంచెం తీసుకొని పిల్లల కోసం కేర్ తీసుకుంటే మనం ఫ్యూచర్లో ఏం జబ్బులు రాకుండా తొందరగా ఇది చేసుకోవచ్చు. నేను మైదా చాలా వరకు అవాయిడ్ చేస్తాను, అసలు చేయను మైదా. ఫస్ట్ టైం అయితే చేస్తున్నా. చాలా వరకు మైదా ఉండను అసలు, ఏమి ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ కూడా ఏమి ఉండదు. పిల్లలు తింటారని పిల్లల కోసం అయితే చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, గవ్వలు అయితే చేస్తున్నా. ఫస్ట్ టైం నేను చేయడం, ఇప్పుడు దాకా చేయలేదు. ఇదిగోండి బాగానే వచ్చాయి. ఇది చెక్క మీద అయితే చేస్తున్నా, ఫస్ట్ టైం అనమాట. మా అమ్మాయి అడిగిందని చెప్పి కష్టపడి చేస్తున్నా ఫ్రెండ్స్. ఇలా చేసుకొని మనం షాపుల్లో వేసినా కూడా బాగా తీసుకుంటారు. ఖాళీగా ఉండి ఇంట్లో ఏం చేస్తాను లేండి, హౌస్ వైఫ్. పిల్లల కోసం ఏదో కష్టపడితే 4 రూపాయలు వస్తాయిగా, బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. మీరైతే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టమాకండి, మంచి కామెంట్స్ అయితే పెట్టండి. అదిగోండి మంచిగా వస్తున్నాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖాళీగా ఉండి ఏం చేస్తాం ఇంట్లో చెప్పండి. ఇలాంటి చిన్న చిన్నవి ప్యాక్ చేసుకొని షాపులకు వేసుకున్నా కూడా మనీ వస్తాయి. మగవాళ్ళే సంపాదించాలి, ఆడవాళ్ళు తిని కూర్చోాలనుకుంటా ఇలా చేసుకుంటే మనకి 4 రూపాయలు వస్తాయి కదా. ఓకేనా, నేనైతే నా ఒపీనియన్ చెప్పాను అనమాట, అందరినీ చేయమని ఏం కాదు. బాగున్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. గవ్వలు అయితే బాగానే వచ్చినాయి, బెల్లం గవ్వలు. ఇదిగోండి అసలు బాగున్నాయి, చూస్తుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది, బాగా చేశానని. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి, ఓకేనా, ఎలా ఉన్నాయో. ఇదిగోండి ఫ్రెండ్స్, మా అమ్మాయి కూడా హెల్ప్ చేస్తున్నాను చూడండి. చిన్న చిన్న ఉండలు అయితే నేను సగం చేస్తే, ఇప్పుడు ఆమె అయితే కొన్ని అయితే ఉంటే చేస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, గవ్వలు అయితే బాగున్నాయి. ఇవైతే ఫ్రై చేయాలి ఆయిల్ వేసి, తర్వాత బెల్లం పాకం కూడా పట్టి అందులో వేద్దాం. ఓకే, ఇదిగోండి. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, స్కూల్ ఎక్కొట్టింది ఉంది ఇంట్లో చూడండి. పిల్లల కోసం ఇష్టంగా చేయాలి కదా ఫ్రెండ్స్, అందుకని చేస్తున్నాను. ఉండలు అయితే చేస్తున్నాము. నేనైతే గవ్వలు చేస్తాను, ఇంకొంచెం ఉంది, అది కూడా చేసేసి ఇంకా తర్వాత మనం ఫ్రై అయితే చేసుకున్నాం. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి బెల్లం గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి. ఇదిగోండి బాగున్నాయి, క్రిస్పీగా. బెల్లం కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి మా అమ్మాయి కోసం అయితే చేశాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.